నమస్కారం ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి నేను తీసుకోదలిచిన బ్రేక్ తీసుకున్నాను. గత 3 ఏళ్లుగా డైలీ ఒక వీడియో మినిమం నేను వేశాను. కానీ ఈ నెల ఎందుకో ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని అనుకున్నాను. వీడియో మధ్యలో తగినంత గ్యాప్ తీసుకున్నాను. మనం అనుకుంటాం కానీ శారీరక శ్రమలో ఎంతో ఎనర్జీ వేస్ట్ అవుతుందో ఒక అర్ధగంట వీడియో చేసే దాంట్లో దానికన్నా 3 రెట్ల ఎనర్జీ వేస్ట్ అవుతుంది. 3 రెట్లు. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా నడుచుకుంటూ పోతా లేదా ఆర్టీసీ బస్సులో పోతా. కానీ నాకు ఫిజికల్ శ్రమ యొక్క వాల్యూ తెలుసు. ఈ వీడియోలు చేయటం అంటే నా టోటల్ బ్యాలెన్స్ని కుదిపేసింది. 3 ఏళ్లుగా రోజు మినిమం అర్ధగంట ఒక వీడియో. టార్గెట్ కాదు, విషయం గురించి ఆలోచించి మీకు అవసరమయ్యే విషయాలు అర్ధగంట గంట చెప్పాలి అంటే దానికి బ్యాక్ అండ్ ప్రిపరేషన్ చాలా చేయాలి. నేను స్క్రిప్ట్ చదవను, మీ అందరికి తెలుసు. 3 ఏళ్లుగా భరిస్తున్న భారాన్ని కొద్దిగా తగ్గించుకోవడానికి నేను కొంత బ్రేక్ తీసుకున్నా. దీంట్లో ఆత్మ పరిశీలనతో పాటు ప్రపంచ పరిశీలన కూడా చేశాను. అసలు మనం చెప్పే మాటలకు ఈ లోకంలో ఏమైనా పొంతన ఉందా? ప్రపంచంలో మార్పులు వేగంగా మారుతున్నాయి, కానీ దాని ఫలితాలు జనాలు ఊహించగలుగుతున్నారు. ఎక్కడ చూసినా ఆర్థిక మాంద్యము, ఉద్యోగాల ఊచకోత, ప్రభుత్వాల నిర్లిప్తత, ఇవన్నీ మనం చూస్తూనే నేను మొన్న బస్సులో కూర్చొని దిల్సుఖ్ నగర్ వైపు వెళ్తున్నాను, అంటే కోటి వైపు వెళ్తున్నాను. నేను చూసి ఆశ్చర్యపోయా. బట్టల షాపులో ఎంత రష్ ఉంటుందో జ్యువెలరీ షాప్స్లో అంత రష్ ఉంది. పెళ్లి కోసం భయంకరంగా షాపింగ్ జరుగుతుంది. హోటళ్ళు నిండు కుండలా మారిపోయాయి. అంటే రెస్టారెంట్లు నిండు కుండలా మారిపోయాయి. బస్సులో జనాలు టికెట్లు పుట్నాలు కొన్నట్టు కొంటున్నారు. అంటే నాకు ఎప్పుడైనా ఇప్పుడు ఆర్టీసీ ఎక్కితే డబ్బు ఇవ్వాలంటే నాకెందుకు ఒళ్ళు మండిపోతుంది. కానీ కాలేజ్ పిల్లలు, వేరే వాళ్ళు ఆ డబ్బు దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం అనేటట్టు టికెట్స్ తీసేసుకుంటున్నారు. టికెట్ తీసుకునే ప్రతి టైం, ప్రతి
మూమెంట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను విస్మరించి ప్రజల స్టేటస్ తెలుసుకోకుండా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఒక ఆటోకు వసూలు చేసినంత చేస్తున్నారు అని అనుకుంటూ టికెట్ తీసుకుంటూ ఉంటాను. అదే కాకుండా కండక్టర్లను కూడా ప్రశ్నిస్తూ ఉంటాను. మీకు ప్రజలు టికెట్ తీసుకుంటుంటే సంతోషం కలుగుతుంది, కానీ ప్రజలు పడరు అని మీరు అనుకుంటున్నారేమో. తప్పకుండా దీని ఎఫెక్ట్స్ మీ జీవితాలపై, మీ జీతాలపై, మీ భవిష్యత్తుపై ఉంటుంది అని కండక్టర్లకు హెచ్చరిస్తూ ఉన్నాను నేను. అంటే నేను పర్సనల్గా తీసుకున్న బాగానే. అంటే టికెట్ చెల్లించలేనంత డబ్బు లేదు అని కాదు, ప్రతిదానికి ఒక లాజిక్ ఉండాలి. ఒక ఆటో వాడు తీసుకునేంత సొమ్ము ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటుంది అఫీషియల్గా. ఆటో వాడు 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 25 తీసుకోవచ్చు. కస్టమర్ని బట్టి పెంచవచ్చు, తగ్గించవచ్చు. కానీ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కిన ప్రజల దగ్గర ముక్కు పిండి వసూలు చేయటం ఎంతవరకు సమంజసం? అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినా వాడు చేంజ్ అవుతాడని కాదు. నాకు అదే గత 15 డేస్గా నా పర్సనల్ లైఫ్లో, నా ప్రొఫెషన్లో, నా పబ్లిక్ పర్సెప్షన్ మారాలి. నేను చెప్తుందేంటి, ఈ లోకంలో జరుగుతున్నదేమి. ఆర్థిక మాంద్యం, జాబులు ఉండవు అని మనకు ఎకనామిక్స్ చెప్తున్నా, జనాలు ఐఫోన్లు కొంటున్నారు, జనాలు 30 రూపాయలకు కేజీ వాటర్ మిలన్ కొంటున్నారు, బంగారం షాపులు కళకళలాడుతున్నాయి, బట్టల షాపులు నిండుకుండలా మారాయి, బార్లు రెస్టారెంట్లు నిండిపోయాయి. అంటే సోషల్ మీడియాలో బయట తినే రెస్టారెంట్స్లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు అని వేలాది యూట్యూబ్ ఛానల్స్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా ప్రజలు పట్టించుకోకుండా వీటికి అలవాటు పడిపోయారు, ఖర్చు చేస్తున్నారు. అంటే సమాజం ఎటువైపు వెళ్తుంది? మనం ఫెయిల్ అయి ప్రజలను చైతన్యవంతం చేయడానికి అర్హులం కాదేమో. అంటే వాళ్ళు వినటం మానేశారా? అంటే మ్యూట్ పెట్టుకొని వీడియోస్ వింటున్నారా? వందలాది ప్రశ్నలు నన్ను నేను వేసుకున్నాను. మనం రీసెంట్లీ డెకాయిట్ అనే మూవీ, మనం రియల్ ఎస్టేట్లో ఏ రకమైన ప్రిడిక్షన్స్ చేశామో మీ అందరికీ తెలుసు. ఏఎస్బిఎల్ లాంటి సంస్థ మొదటి రోజు, మొదటి వారంలోనే మేము 1000 కోట్ల రియల్ ఎస్టేట్ అమ్మేశాము అని సాధారణమైన అబద్ధం చెప్పి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. ఇలాంటి ప్రకటనలు జనరలీ మై హోమ్ వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఏఎస్బిఎల్ ఇలాంటి ప్రకటన చేసింది.
అయితే ఆశ్చర్యం చూడండి, అప్పుడు నేను కొన్ని వ్యంగ్యాస్త్రాలు, కొన్ని హాస్యాస్పద సన్నివేశాలు మీకు చెప్పినాను ఏఎస్బిఎల్ గురించి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళ మతి ఎట్లా భ్రమించింది అని అబ్జర్వ్ చేస్తే, ఏఎస్బిఎల్ వాళ్ళు డెకాయిట్ మూవీ స్పాన్సర్ చేస్తున్నారు. పోయి రియల్ ఎస్టేట్ వాళ్ళు డెకాయిట్ అనే మూవీ స్పాన్సర్ చేస్తున్నారు. దాంట్లో ఈఎంఐని అంటే డెకాయిటీతోని సమానంగా అంటే ప్రచారం చేస్తున్నారు. ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు డెకాయిటీ. 10 లక్షలు చెల్లించి 80,000 రెంట్, ఇది డెకాయిటీని ఆపుతుంది. ఇది డెకాయిటీ కాదు, ఈఎంఐ ఒక డెకాయిట్ అని డెకాయిట్ మూవీ స్పాన్సర్ చేసి ఏఎస్బిఎల్ అసలు ఏం చెప్పదలుచుకుందో వాళ్ళకి అర్థం కాలేదు. అంటే టోటల్ కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్కి కారణం మన ఛానల్ కాదా? వాసవి లాంటి పెద్ద సంస్థల గుట్టు 6 నెలల ముందు రట్టు చేసిన ఛానల్ మనది కాదా? అంటే మనం ఎంత హంబుల్గా ఉన్నాము. 2 ఏళ్లలో ఒక ఇండస్ట్రీ తన ఆయుధాలన్నీ యూజ్ చేసి అలసి సొలసి మార్కెటింగ్ సూత్రాలు మరిచి ఏం చేయాలనో అర్థం కాక లాస్ట్కు ఒక రాంగ్ మూవీని చూస్ చేసుకొని ఒక ఈఎంఐని డెకాయిటీగా అంటే చూపుతుంది, ఆ మూవీ ద్వారా చెప్తుంది. అంటే ఏ ఈఎంఐలపై ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బతికి ఉందో ఆ ఈఎంఐలనే ఏఎస్బిఎల్ అనే సంస్థ నిందిస్తూ ఉంది. 1 కోటి రూపాయలు 1 crore 1.5 crore ఇన్వెస్ట్ చేస్తే మనకు రెంట్ రూపంలో గ్రాసరీస్ వస్తున్నాయి. ప్రాక్టికలీ వీళ్లకు అసలు తప్పెక్కడ జరిగింది అని విశ్లేషించుకోకుండా తమ కాళ్లపై తాము గొడ్డలు పెట్టుకోవటం అంత మూర్ఖత్వానికి దిగజారారు. అంటే వీళ్ళ మతి భ్రమించింది. సపోజ్ మీరు ఇప్పుడు 1.5 crore పెట్టి సోకాల్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఒక ఫ్లాట్ మీరు కొని దానికి రెంట్ ఇస్తే ఆ రెంట్ డబ్బులతో మీకు ఉట్టి గ్రాసరీస్ వస్తాయి, అంటే కిరాణా సామాన్ వస్తాయి. మీ పిల్లల స్కూల్ ఫీజు కూడా రాదు. 1.5 కోటి పెడితే దాని వల్ల మీకు మంత్లీ కిరాణా బిల్ వస్తుంది, అంతే కదా. 1.5 కోటి ఫ్లాట్కి మ్యాక్సిమం 30,000 రెంట్ వస్తుంది. అంటే మీ కిరాణా బిల్లు తప్ప మీ పిల్లల ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు కూడా రాదు. నేను ఎన్నోసార్లు ఈ రియల్ ఎస్టేట్లో ఈ వైట్ కాలర్ మోసాలు, అసలు ఆశ్చర్యకరమైన వాదనలు. 1.5 కోటి ఫ్లాట్ కొంటే కిరాణా సామాన్ వచ్చే డబ్బులు రావటం ఏంటి? ఒక బ్యాంకు సంవత్సరపు వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ పై 7% ఇస్తుంటే అంతే డబ్బు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే 2.5% కూడా రాని పరిస్థితులు ఉంటే దీంట్లో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి?
దీంట్లో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అంటే డిస్క్రిపెన్సీ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈజ్ నియర్లీ 5.5 to 5.5. 1 crore ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే దాని నెట్ 1 crore ఇన్వెస్ట్మెంట్ పై దాని నెట్ ఇన్కమ్ చూసుకుంటే ఒక చోట 7 లక్షలు ఇస్తుంటే రియల్ ఎస్టేట్లో 2.5% మనకు వస్తుంది. అంటే ఇంత క్లియర్ కట్ ఇల్లాజికల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా రియల్ ఎస్టేట్ మారిపోయింది. అంటే అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో? ఇంత విచ్చలవిడిగా అబద్ధాలు చెప్తుంటే ప్రజలు ఎలా నమ్ముతున్నారు? ఈ ఆర్థిక మాంద్య సమయంలో జ్యువెలరీ షాప్ నిండటం ఏంటి, బట్టల షాప్ ఓవర్ఫ్లో కావటం ఏంటి, ఇలాంటి నెగటివ్ న్యూస్ వస్తుంటే హోటల్స్ జామ్ ప్యాక్గా ఉండటం ఏంటి? అసలు ఇంత సోషల్ మీడియా రెవల్యూషన్ ఉన్న సమయంలో ప్రజలు చైతన్యం లేకుండా వ్యవహరించడం ఏంటి? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక ఇంటర్మీడియట్ రిజల్ట్, ఒక చిన్న ప్రోగ్రామ్ అస్తవ్యస్తంగా మార్చేసి నవ్వుల పాలయ్యే స్థితికి ఆ చిన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదల కార్యక్రమాన్ని కండక్ట్ చేయలేకపోతుంది అంటే ఆశ్చర్యం. ఏఐ వచ్చి కంప్యూటర్ జాబ్స్ తినేసిన, ఏఐ వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని షేక్ చేసేసిన, ప్రజలు మాత్రం ఎంపీసీ తీసుకొని మళ్ళీ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు అంటే వీళ్ళని ఏమనాలి? నేను అందుకోసం ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ అనే ఒక కఠినమైన పదం ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఇంటర్మీడియట్లో మీరు మళ్ళీ ఎంపీసీ చేసి మళ్ళీ కంప్యూటర్ ఇంజనీరింగ్ వైపు వెళుతున్నారు పిల్లలు అంటే ఐదర్ వీళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదా ఫ్యూచర్ గురించి వీళ్ళకు తల్లిదండ్రులకు అవగాహన లేదా? మొబైల్ ఫోన్లో వచ్చేసింది, యూట్యూబ్లో ఎక్కడంటే అక్కడ గురించి చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులకు తెలియక ఉండవచ్చు, కానీ పిల్లలకు మాత్రం వల్ల దుష్ప్రభావాలు, ఈరోజు జాబ్స్లో ఊచకోతలు అంటే ఇవన్నీ చూస్తలేరా? ఎందుకు ఇలా సమాజం మారిపోయింది? అంటే ఇవి నిజమైన సత్యం కండ్ల ముందు కనిపించి అయిపోతుంటే కూడా ఎలాంటి హోప్ పెట్టుకొని ఈ సమాజం మెదులుతుంది అనే కొన్ని ప్రశ్నలు నేను మీ అందరితో వేయదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ఎవరు అడగని ప్రశ్నలు, ఎవరు ఇయ్యని సమాధానాలు వీడియో రూపంలో చేసి మీ అందరి ముందు పెడతాను. గత 10-15 రోజులుగా నా జీవితాన్నే కాక ప్రపంచాన్ని కూడా కొద్దిగా విశ్లేషించే టైము తీసుకొని మీ అందరికీ ఉపయోగపడేలా నా వీడియోలు చేయదలుచుకున్నాను. రియల్ ఎస్టేట్లో మనం ఎలా ప్రభంజనం సృష్టించామో, ఏఎస్బిఎల్ లాంటి సంస్థలను మతి భ్రమింపజేశామో, అలాగే సమాజంలో జరుగుతున్న అకృత్యాలను
మన ఛానల్ ద్వారా ముందు పెట్టి మీ అందరికీ అంటే కరెక్ట్ డిసిషన్ తీసుకునేలో పాటుపడేలా నా వీడియోస్ చేయదలుచుకున్నాను. కాబట్టి మళ్ళీ రేపటి నుంచి నేను యథాతిథి స్థితికి వచ్చేస్తున్నాను. మళ్ళీ విశ్లేషణతో కూడిన వీడియోస్ మీ అందరికీ అందిస్తున్నాను. దయచేసి ఈ వీడియోస్ చూసి క్రియేటివ్గా సజెస్టివ్ కమెంట్స్, ఈ లోకం ఎలా వెళుతుందో మీ కమెంట్స్ ద్వారా కూడా నాకు తెలియపరిచే పని చేస్తారని, నా వీడియోస్లో భావాలను మీరు అర్థం చేసుకుంటారో అని మీ అందరికీ తెలియజేసుకుంటూ రేపటి నుంచి మళ్ళీ నేను నార్మల్ వీడియో రొటీన్లో వచ్చేస్తాను. దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో జరిగే ఘటనలను నా శైలిలో మీ అందరికీ విశ్లేషణ చేసి అందిస్తాను అని తెలియజేసుకుంటూ నమస్కారం.